హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో మీరంతా బాగుండాలి నేను ఏదో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈవినింగ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లల్ని అయితే స్కూల్లో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కొద్దిసేపు వాళ్ళతో మురిశాను అనమాట. మా సోన్ పాప బాగా మురిసిద్ది. తనని ఎత్తుకొని నా చిట్టి తల్లి, నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి అంటే భలే మురిసిపోయిద్ది. ఇంకా కొద్దిసేపు తనని ముద్దు చేశాను, మూనును కూడా ముద్దు చేశాను. కానీ ఆ వీడియో క్లిప్ అయితే లేదు, వీడియో తీయలేదన్నమాట. సో ఇంకా మూనికి అయితే స్నానం చేయించేసి జుట్టుకి అయితే ఆయిల్ పెట్టేశాను. ఇంకా ఇవాళ కొంచెం జుట్టు మొత్తం పాడు చేసేసుకొని వచ్చేసింది. అందుకోసం అనేసి చక్కగా తనకైతే తలదవుతున్నాను. సో మా సోనగాడు మూనగాడు జుట్లు అయితే భలే పెరిగిపోతున్నాయి. వీళ్ళకి జెల్లో వేయడం నాకు అసలు రాదు. నాకు జెల్లో వేయడం రాని దానికి వీళ్ళకి జుట్లు పెరుగుతూ ఉంటే భయం వేస్తుంది. వామ్మో ఎట్లా వేయాలి ఏంటి అనేసి. పిల్లలు చూస్తూనే పెరిగిపోతున్నారు. వీళ్ళ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వీళ్ళ స్టైల్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. మమ్మీ నాకు మోడల్ జెల్ వేయి మమ్మీ అంటే అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, నాకేమో వేయడం రాదు, నేను ఎవరి దగ్గరికి వేయమని పంపించాలి అనేసి ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటాను. కానీ మంచి జెల్ అయితే రావు అనమాట. సో నేర్చుకోవాలి. సో మీకు కూడా మంచిగా జెల్ వేయడం వచ్చా రాదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అస్సలు రాదు. ఎప్పుడైనా ట్రై చేస్తే మామూలుగా చేస్తా, అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా జెల్ వేయడం నాకు చిన్నప్పటి నుంచి నేను అస్సలు వేసుకునేదాన్ని కాదు. నాకు అసలు రాదు. పెళ్ళైనా ఒక 2-3 ఇయర్స్ కూడా మా అత్తయ్యే వేసింది. తర్వాత నుంచి నేను వేసుకున్నాను. ఇంకా మళ్ళీ మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క రోజు ఉంటారు, ఒక్కొక్క రోజు ఉండరు, మళ్ళీ ఎవరు వేస్తారు అనేసి ఇంకా